నమస్తే అమ్మా నాన్న న్యూస్కి స్వాగతం. అనాథుల సేవే ఆది దేవుని సేవగా భావించి దిక్కు మొక్కు లేక పిచ్చి వాళ్ళలా తిరుగుతున్న అభాగ్యులను ఆదుకొని ఆశ్రయమిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో ఆ సర్వేశ్వరుడు శ్రీ పుణ్యలింగేశ్వరుడిగా కొలువై నిత్యాభిషేకాలు అందుకుంటున్నాడు. మానవతా హృదయంతో ఈ రక్షణాలయానికి విచ్చేసి నిర్భాగ్యులకు అండగా నిలబడుతున్న భక్తులను చల్లగా చూస్తూ వారిని కటాక్షిస్తున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ కోకాపేట నుంచి వచ్చిన పి శ్రీలక్ష్మి గారు భక్తి సేవా మార్గాల్లో తరించారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకొని స్వామికి స్వయంగా అభిషేకం చేసి ఆదిదేవుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఇక పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు వారి కుటుంబ సభ్యుల పేర్లపై గోత్ర నామార్చనలు చేసి ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఆలయంలో కొనసాగుతున్న హోమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి శ్రీలక్ష్మి గారు వారి స్నేహితుల సహకారంతో అభాగ్యుల మనుగడకు సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. ఈ పుణ్య ప్రదేశానికి విచ్చేసి నా అంటూ ఎవరూ లేని అనాథులకు సాయం చేసిన శ్రీలక్ష్మి గారి కుటుంబంపై వారి స్నేహితులపై శ్రీ పుణ్యలింగేశ్వరుడి పరిపూర్ణ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. लिंगेश्वर स्वादेवदान ग्रह प्रसाद रुद्रमदा पुष्पे पूजयामि। ओं शिवाय नमः, ओं महेश्वराय नमः, ओं शंभवे नमः, ओं पिनाकिने नमः, ओं शशिशेखराय नमः। श्री पुण्यलिंगेश्वर स्वामी देवताय नमो नमः। नानाविध परिमला पुष्पपूजां समर्पयामः। ओं श्री पुण्यलिंगेश्वर स्वामिने नमः। लिंगेश्वर स्वामी देवताय नमो नमः। इति आनंदकर्पूर दिव्यमंगलनीराजनां दर्शयामि। हर नमः पार्वतीपते हर हर महादेव शंभो शंकर हर हर नमः शिवार्पणमस्तु। ओम श्री पुण्यलिंगेश्वर स्वाहा तस्य विद्रवे इन्यं प्रभुदेव श्रीमिति यो नः सुधया स्वाहा। సంవత్సరంలో ఈ రక్షణాలయం స్థాపించిన నాటి నుంచి దీనుల ఆకలి తీర్చాలని తపించే సేవామూర్తుల ప్రోత్సాహంతో 3 పూటల 1800 మంది అభాగ్యులకు నిత్యాన్నదానం నిర్విరామంగా జరుగుతోంది. మానవ దేవుళ్లారా, దిక్కు మొక్కు లేని 600 మంది అభాగ్యులు జీవిస్తున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలోని అభాగ్యుల ఆకలి తీర్చి శ్రీ పుణ్యలింగేశ్వరుడి ఆశీస్సులతో వర్ధిల్లండి.